అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని గనక మనం తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి ఆశించిన పనులలో విజయాన్ని సాధిస్తారు. ఎదురు చూసిన విషయాల్లో వర్తమానాలు అందుకుంటారు. మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. అలాగే స్థిర నిర్ణయాలతో ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం బట్టి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ వృత్తికి సంబంధించి కొత్త విధానంలో, అంటే ఆల్రెడీ మీరు ఉన్న వృత్తిలో కావచ్చు, మీరు చేస్తున్న వ్యాపార వ్యవహారాల్లో కావచ్చు, కొత్త టెక్నిక్స్ ఉపయోగిస్తూ కొత్త విధానాల్లో ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. వ్యక్తులని ఆకర్షణీయంగా మాట్లాడి అనుకున్న పనులలో విజయాన్ని సాధించడానికి అవకాశం అనేది చాలా అధికంగా ఉంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత కూడా కొంతవరకు పొందడానికి అవకాశం ఉంది. మిత్రులతో, దూర ప్రదేశాల్లో ఉండే బంధువులతో మాట్లాడి అనుకున్న పనులలో విజయం సాధించడానికి మంచి నెట్వర్క్ను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం, అలాగే మీరు పడిన శ్రమకి చక్కగా మీకు అవార్డ్స్, రివార్డ్స్ లాంటివి రావడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో, అంటే వృత్తికి సంబంధించిన వ్యవహారాల్లో అధిక శ్రమతో కూడిన విషయాలు మీరు చేస్తారు. అంటే మీ వృత్తిపరమైన విషయాల్లో శ్రమ అధికంగా ఉంటుంది, బాధ్యతలు అధికంగా ఉంటాయి. వృత్తిపరమైన ఆదాయం రావడంలో కొంత ఆలస్యాలు కానీ, లేకపోతే అందిన ఆర్థిక విషయాలు కూడా కొంత ఇబ్బందికరంగా ఉండడం, వచ్చిన ఆదాయం ఖర్చు అయిపోయే అవకాశాలు లాంటివి, ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళకపోవడం బట్టి కూడా మీ ఆలోచనలు సక్రమంగా కరెక్ట్ ప్రణాళిక తీసుకోవడంలో లేకపోవడం వల్ల కూడా అనవసర వ్యయాలనేవి అధికంగా ఉంటాయి. కనుక ఆ విషయంలో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. వృత్తిపరమైన విషయాలలో అనవసర వ్యక్తుల యొక్క జోక్యం వల్ల కూడా వృత్తి చేసే ప్రదేశాల్లో కొంత స్థిమితం తగ్గడం, దానివల్ల స్థిరత్వం తగ్గడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కనుక వీలైనంత వరకు మీ కాన్సన్ట్రేషన్ని పెంపొందించుకుంటూ మీ నిర్ణయాలు మీరే తీసుకుంటూ ఇతరుల జోక్యాన్ని వీలైనంత వరకు దూరంగా ఉంచుతూ ముందుకు వెళ్ళినట్లయితే మానసిక ప్రశాంతతతో కూడిన అభివృద్ధికి దగ్గరగా ఉంటారు. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యా రాశి వాళ్ళకి పెద్దల సహకారం బాగుంటుంది, వారి ఆశీస్సులు అందుతాయి. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు చాలా చక్కగా ఫలిస్తాయి. అనుకున్న పనులు అనుకున్న సమయంలో అయిపోయే విధంగా వ్యక్తుల సహకారం చాలా చక్కగా ఉంటుంది. సామాజిక సేవ చేస్తారు, సంతృప్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన విజయాలు పొందుతారు. ఆగుతూ వచ్చిన పనులు చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోతూ ఉండడం బట్టి ఆనందదాయకంగా ఉంటుంది. అందరి సహకారంతో ఆర్థిక విషయాలు అనుకూలత, ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. షాపింగ్స్ లాంటివి చేస్తారు. నూతన విషయాల మీద ఆసక్తిని కూడా పెంపొందించుకుంటారు.